టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు సింహరాశి, ఈ సింహరాశి వారంతా కూడా ఈ వారంలో ఆదాయం బాగా పెరుగుద్ది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క రవి శుక్రగ్రహ ప్రభావాల వల్ల స్త్రీల వల్ల విపరీతమైన లాభాలు, తలపోట్లు కూడా ఉంటాయండి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అయితే లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఈ ఇద్దరు కూడా ఈ పిల్లలు, మీ పిల్లల విషయంలో చదువుల కోసం ఖర్చు పెడతారనుకోండి, లాభం చదువు వస్తుంది అనుకోండి, పెద్ద పెద్ద ఖర్చులు అనుకోండి, ₹1,00,00,000 సంవత్సరానికి ఆ రేంజ్లో ఖర్చు పెట్టే దమ్ము మీకుంది. అలాగే ఉదారత్వాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఈ వారమంతా కూడా. ఇవి మనశ్శాంతి అనేటటువంటి అయితే కొత్త వైరస్ ఒకటి పెట్టేసుకుంది అనేటటువంటి భయం మీకులో ప్రవేశించింది. అది కొంచెం తగ్గుతుంది. ఎందువల్లంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అష్టమంలో శని కుజ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందో భయభ్రాంతులకి కొన్ని యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి నేను కొంతమందికి చెప్పాను, మళ్ళీ ఆగి ఉన్నటువంటి కారుని వెనకాలలో వచ్చి గుద్దేశారు సార్ అన్నారు. అలాగే మా శిష్యుడికే డైరెక్ట్ ఇక్కడ కోమాలోకి వెళ్ళిపోయాడు. బైక్ మీద వెళ్తూ ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునేవాడు, ఆ రోజు పెట్టుకోకుండా వెళ్ళినందుకు జాగ్రత్త. అయితే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బాగుంది, కోల్డేజ్ స్టోరేజ్లు బాగున్నాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలు, మిరపకాయ పంటలు వేసుకోండి, చాలా మంచి ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. షేర్స్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షేర్స్ విషయాల్లో జాగ్రత్త, అవన్నీ ఆడొద్దని చెప్పినా మీరు ఆడతారనుకోండి. అయితే ఈ యొక్క పందాలు ఇవన్నీ కూడా పార్టీలు పబ్బాలతో చాలా చక్కగా గడుపుతారు మీరు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే బుధుడు విష్ణుమూర్తికి చేసుకోండి, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఓం విష్ణవే నమః అంటూ విష్ణుమూర్తికి చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.